మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ అవ్వబోతోంది. అండ్ ఇక్కడ మనతో ఉన్నారు మెగా పవర్ స్టార్ అండ్ అలాగే ఆచార్యని తీర్చిదిద్దిన మన కొరటాల శివ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఆర్ఆర్ఆర్ తర్వాత ఫస్ట్ టైం కలుసుకుంటున్నా కాబట్టి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ కొరటాల శివ గారు, మీ సినిమా కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నాం మేము. సో మీకు ఒకసారి ఆచార్య దేవో భవ అనేసి మొదలు పెట్టాలి. ఆచార్య ఫస్ట్ అనుకున్నప్పుడు ఈ మెగా స్టార్ గారు, మెగా పవర్ స్టార్ గారు ఇద్దరిది అని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే ఫస్ట్ అంటే ఆయనతో అసలు లేదు, అసలు ఐడియా కూడా లేదు. సో ఓన్లీ చిరంజీవి గారితో సినిమా. అంటే యాక్చువల్గా చరణ్ గారితో సినిమా అనుకున్నాం ముందు. సో బట్ ఆయన ట్రిపులర్లో ఆక్యుపై అవటం వలన సరే ఎందుకో ఒకసారి అనుకొని మాకేమో డ్రీమ్ చిరంజీవి గారితో సినిమా చేయటం. సో ఈయన అటు వెళ్ళారు. ఒకసారి వచ్చినప్పుడు ఏంటి సార్ ఫాస్ట్గా కొట్టేద్దామంటే ఫాస్ట్ కాదండి, మీరు సినిమా తీస్తే చాలా ఓపికగా తీయాలి, మీరు ట్రిపులర్ చేసిన తర్వాత మనం వీ కెన్ ప్లాన్ దట్, బట్ ఇది చాలా రేర్ ఆపర్చునిటీ సార్తో సినిమా చేయడం అనేది, హ్యాపీగా ఈ సినిమా చేస్తానండి అని చెప్పి దట్స్ హౌ వి స్టార్టెడ్. సో చిరంజీవి గారి కోసం స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టి ఒక షేప్కి వచ్చేసింది. ఎక్కడో ఒక బ్లాక్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది, టూ స్పెషల్ ఆ క్యారెక్టర్. సో అదేమో ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, పైగా సార్ పక్కనంటే. సో ఐ థాట్ వెరీ ఆర్గానిక్ క్యారెక్టర్ అది. పైగా అంటే ఫస్ట్ స్టార్డమ్ ఉండాలి ఆ క్యారెక్టర్కి, అంటే ఇమేజ్, హీ షుడ్ బి ఎ స్టార్ టు పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్. రెండు వెరీ పయస్ క్యారెక్టర్, అంత ఆర్గానిక్గా. సరే ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజ్ ఎ గురుకుల్ బాయ్ సినిమాలో. ద ఫస్ట్ ఇమేజ్ విల్ బి హిమ్. సి నౌ హీ హౌ ఈజ్ లుకింగ్, నౌ హీ ఈజ్ లుకింగ్ లైక్ గురుకుల్ బాయ్. అంటే ఇప్పుడు ఎక్కువగా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు మాల్లో ఉంటారు చరణ్ గారు. సో వెన్ ఎవర్ ఐ సీ హిమ్ ఐ ఫీల్ దట్ నిజంగా గురుకుల్ బాయ్ అనే ఫీలింగ్ ఉంటుంది. అలా ఉంటారు. సత్యం. నేను కూడా ఈ రెండోసారి కలవడం ఈ గత నెలలో ఎవ్రీ టైమ్ ఐ సా హిమ్ లైక్ దిస్. అంటే దట్ ప్లెజెంట్నెస్ ఎప్పుడు అలా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్న ఒక గంట టైం తెలియకుండా 2-3 hours స్పెండ్ చేస్తాం, ఏంటంటూ మాట్లాడుతుంటాం. వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్. ఇంకా ఆ క్యారెక్టర్కి ఆయనకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు అసలు. బట్ ఆయన ట్రిపులర్లో బిజీగా ఉండటం కొంచెం ఇబ్బంది ఏమో అనుకున్నాం, కానీ బట్ సమ్హౌ అది ఇక వెంటనే ఈ సెడ్ ఓకే, ఇంకా చాలా బాగుంటుంది కూడా అని. ఇక సార్ అన్నప్పుడు నన్ను అంత స్పెషల్గా అనుకున్నారు కాబట్టి సమ్హౌ మేనేజ్, కొంచెం కష్టమైనా సరే కొంచెం గెటప్ చూసుకోండి సార్, బట్ కొంచెం ఫిజికల్ కొంచెం కష్టమైనా సరే ఐ డూ ఇట్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. బాగుంది, ఇది కూడా చాలా ఆర్గానిక్గా. మీరు చెప్పండి, అంటే సినిమా కథ చెప్పగానే మీరు ప్రొడ్యూస్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నాకు కథ చెప్పగానే కాదు, అసలు ఆయన చెప్పింది చిరంజీవి గారికి. ఆ కథ ఎలా ఉన్నా ఏమనుకున్నా, వీళ్ళిద్దరు ఏమనుకున్నా నేను అది ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఆర్ఆర్ఆర్ రావడం అండ్ ఈ బిజీలో ఉండటం, ఐ నో ఐ కాంట్ గివ్ మై 100%. సో అలాంటి పరిస్థితుల్లో నిరంజన్ గారు, ఆయనకి మంచి ఫ్రెండ్, నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ కాబట్టి ఆయన నిరంజన్ గారితో ఒక సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నారు. అదే నాతో చేయాలనుకున్న సినిమా. సో నిరంజన్ గారిని ఇన్వైట్ చేసి వి రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. ఆయన శివ గారితో నాతో చేయడమే ఆయన హీ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. దాంతోడు చిరంజీవి గారితో అసలు మనకి డేట్స్ దొరికితే లేదో చేయొచ్చో లేదో అనుకునే పరిస్థితిలో ఇలాంటి కాంబినేషన్ ఆయన దొరకడం అనేది, అండ్ ఫర్ అస్ టు గెట్ అ ప్రొడ్యూసర్ లైక్ హిమ్, వీ ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్స్ వై వీ బికేమ్ కో-ప్రొడ్యూసర్స్. అండ్ ఈ సినిమా అలా మొదలైంది. అలా మళ్ళీ అంటే అన్నీ అలా మీరు అనుకున్నప్పుడు యూనివర్స్ కమ్స్ అలాంగ్ విత్ యూ అంటారు కదా, అది కోఆర్డినేట్ అలాగే అయినట్టుంది కదా దీనికి కూడా. ఆయన సంకల్పం అంత గట్టిగా ఉంది కాబట్టి అన్నీ సహకరించినాయి. దృఢ సంకల్పం. వెరీ నైస్. సో ఈ ఆచార్య సినిమాకి మీ ఇద్దరు అనుకున్నారు, ఆ డేట్స్ కలవడం అవన్నీ మేనేజ్ చేసుకుంటూ చేయడం కదా. ఇటు ఆర్ఆర్ఆర్ చేయాలి, ఇటేమో ఆచార్య చేయాలి.
అలాంటప్పుడు హౌ డిడ్ యూ షిఫ్ట్ యువర్ సెల్ఫ్? అందులో ఒక క్యారెక్టర్, ఇక్కడికి వస్తే మళ్ళీ వేరే క్యారెక్టర్. ఆ షిఫ్టింగ్ ఎలా జరిగింది మీలో? ముందుగా నాకు తెలిసి రాజమౌళి గారికి ఉన్న ఇన్వాల్వ్మెంట్కి కానీ ఆ అవసరానికి ఆయన ఇవ్వడం అనేది చాలా కష్టం ఆయనకి. ఒక ఆర్టిస్ట్ని ఆయన ఒక గెటప్లో ఉంటారు. మేమిద్దరం కలిసి ఆ భారం చిరంజీవి గారి మీద వదిలేసి చిరంజీవి గారితో మాట్లాడించాం. ఇట్ ఈస్ జెన్యున్గా చెప్పాలి, ఇట్ ఈస్ మై మదర్స్ విష్ టు సీ బోత్ ఆఫ్ అస్ ఇన్ వన్ ఫ్రేమ్. ఇట్స్ బిన్ సో మెనీ ఇయర్స్. మేమిద్దరం ఒక ఫ్రేమ్లో ఏదో కాస్త ఒక సెకండ్ 1 minute ఆ సాంగ్లో ఈ సాంగ్లో అలా కనిపించాం, కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్గా ఒక సినిమాలో క్యామియో కన్నా ఎక్కువగా ఉండే ఒక క్యారెక్టర్ నేను చేయలేదు ఆయనతో. ఆ పట్టుదల అక్కడ ఆ డేట్స్ అక్కడి నుంచి రాజమౌళి గారు ఇచ్చారంటే అది చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఆయన వెనకాల ఉన్న మా మదర్ పుష్ వల్ల. ఎట్లాగైనా మీరు రాజమౌళి గారితో మీరు మాట్లాడి చేయండి అని చెప్పడం, అదే రాజమౌళి గారు కూడా అదే చెప్పడం. అండ్ హీ వాజ్ సో గ్రేస్ఫుల్ టు గివ్ అస్ దీస్ డేట్స్ ఇన్ బిట్వీన్. అసలే కోవిడ్లో సినిమా షూటింగ్లే జరగట్లేదు, అలాంటి టైంలో హీ హాజ్ allowed my dates to go for my mother అనొచ్చా, లేకపోతే ఈ 2 కాంబినేషన్ కోసం అనొచ్చా. సో వి బోత్ అమ్మగారి ఆశీస్సులు ఉన్నాయి అంటారు. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలీదు, బట్ వి థ్యాంక్ రాజమౌళి గారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్. సో అలా డేట్స్ వచ్చేసినప్పుడు మీరు ఎలా షిఫ్ట్ అయ్యారు? అంటే అక్కడ క్యారెక్టర్ వేరు, ఇక్కడ కష్టమేనండి. మీరు చెప్పినట్టు హియర్ ద క్యారెక్టరైజేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ సమ్హౌ శివ్ గారు అండ్ ఐ కుడ్ ఫైండ్ దట్ స్పేస్ మధ్యలో. అది లుక్ అవ్వచ్చు కానీ అవేవో కుదిరినాయండి. మేము ఎక్కువ డిజైన్ చేసి తల బాదుకుని మేమేమి ప్రిపేర్ అయ్యి చేయలేదు. సమ్హౌ ఆయన వదిలేసిన నన్ను అక్కడి నుంచి వదిలేసి నాకు రిలీవ్ చేసిన టైంకి నా లుక్ ఏదో ఆయనకి మధ్యలో సెట్ అయింది. దాన్ని ఆయన కొంచెం టింకరింగ్ వేసి కొంచెం అవి ఇవి చేసి కంప్లీట్లీ హీ మేడ్ మీ లుక్ లైక్ అ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్. దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. ఇంకా నేను చెప్పాలంటే లిటరలీ ఇట్ వాజ్ నాట్ సో డిఫికల్ట్, బట్ క్యారెక్టర్ వైజ్ ఇస్ కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఈ 2. అందుకనే వెయిటింగ్. అంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దట్స్ హిమ్ ఇన్ పర్సన్. బయట వేరే క్యారెక్టర్ ఏదో అయితే కనుక కొంచెం హోంవర్క్ చేయాల్సి వచ్చేదేమో, బట్ దట్స్ హిమ్. ఆయన మామూలుగా ఎలా ఉంటారో బయట ఎక్కువ క్యారెక్టర్ అదే, క్యారెక్టరేషన్ బిహేవియర్స్ అలాగే ఉంటాయి సినిమాలో. సో అది నాకు తెలిసి అందుకే ఈజీగా వెళ్ళిపోయి ఉంటారు. లేకపోతే కొంచెం ఎప్పుడు ఏదో చేద్దామని కొంచెం తపన ఉంటుంది ఆయనకి. బట్ ఇది అంత టెన్షన్ పడలా. వెరీ ఫ్యూ టైమ్స్ అండి మా లైఫ్ టైమ్ ఆఫ్ మై యాక్టింగ్ టిల్ నౌ, వెరీ ఫ్యూ టైమ్స్ వీఆర్ ఇన్ సింక్ విత్ ద క్యారెక్టర్. అది నేను రంగస్థలంలో నేను ఫీల్ అయ్యాను. దో ఫస్ట్ టైం నేను లుంగి వేసుకుని విలేజ్కి వెళ్ళడం, దో ఫస్ట్ టైం అయినా నాకు ఎందుకో అది ఎప్పటి నుంచో అది నాకు తెలిసిన ఒక క్యారెక్టర్, తెలిసిన ఒక విలేజ్ లాంటి ఒక ఫీలింగ్ వచ్చి అది చేశాను. అది ఆల్మోస్ట్ నాకు చాలా సెకండ్ స్కిన్ లాగా అయిపోయింది, నాకు వేరేగా అనిపించలేదు. దాని తర్వాత ఆర్ఆర్ఆర్లో కూడా మీరు చెప్పిన ఇంటెన్సిటీ కానీ అవి కానీ నాకు ఎందుకు చాలా నాకు తెలిసిన క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టు నాకు ఫీల్ అయ్యి ఐ ఫెల్ట్ వెరీ. దాని తర్వాత ఈ గురుకుల్ క్యారెక్టర్ ఏదైతే ఆయన క్యారెక్టర్ వెరీ రేర్గా నేను ఆయనకి నిన్న మొన్న చెప్పాను. ఈ మధ్యకాలంలో ఈ 3 క్యారెక్టర్స్, ఆచార్య క్యారెక్టర్, ఆర్ఆర్ఆర్ క్యారెక్టర్, రంగస్థలం క్యారెక్టర్, ఐ ఫెల్ట్ ఐ వాజ్ దట్ క్యారెక్టర్. ఐ ఫెల్ట్ దట్ క్యారెక్టర్ వాజ్ మీ. అంత ఇన్ సింక్ అలా రాశారు ఆయన, అండ్ అలా అంత ఈజీగా నేను చేయగలిగిన క్యారెక్టర్ అది. అండ్ మీరు చెప్పండి, ఒక మెగాస్టార్ అండ్ ఒక మెగా పవర్ స్టార్ ఇద్దరిని సెట్స్కి ఎలా పిలిచేవాళ్ళు మీరు? ఫస్ట్ షెడ్యూల్స్ అన్నీ చిరంజీవి గారితో అయినాయి. అంటే ఈయన వచ్చిన తర్వాత అంటే యాజ్ అ డైరెక్టర్ కంటే వాళ్ళిద్దరిని చూడటం నేను కూడా విజువల్ ట్రీట్, చిన్న ఏదో ఫ్యాన్స్ లాగా ఆడియన్స్ లాగా నేను కూడా వాళ్ళిద్దరిని చూడటం వలన ఎక్కువ టెన్షన్ పడలే నేను. అమ్మ ఇప్పుడు డైరెక్టర్ నేను ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి, ఎక్కువ లేదు ఆ టెన్షన్. సో ఇట్ వాజ్ జాయ్ వాచింగ్ దెమ్ టుగెదర్. వాళ్ళిద్దరు ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు అండ్ పైగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సింక్కి నేను ఎక్కువ వెళ్ళి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పని లేదు. సో అంటే అంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి. అండ్ హీఈస్ లైక్ రియల్లీ గురుకుల్ బాయ్. అది ఎవరు ఏం చెప్పినా సరే అంత ఈజీగా వెళ్తుంది ఆయన దగ్గరికి. వీళ్ళు అబ్జార్బ్ ఇట్ లైక్ దాట్. అలాంటి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నప్పుడు మై జాబ్ ఈస్ టు క్యాప్చర్ ద మూమెంట్ తప్ప ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని ఏదో ప్రిపేర్ చేయాల్సిన పని చాలా తక్కువ ఈ సినిమా వరకు. సో రియలీ దే మేడ్ మై జాబ్ వెరీ ఈజియర్ అండి.
మీరు చెప్పండి. అంటే నాన్నగారితో ఇంట్లో ఉండడం ఒక లెక్క, మీరు కలిసి ట్రావెల్ చేసిన ఫోటోగ్రాఫ్స్ వీడియో కూడా పెట్టారు, Yeah. వెళ్ళడం అదంతా. ఆ ఎక్స్పీరియన్స్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం ఐమ్ ష్యూర్. Absolutely. అంటే ఎస్పెషలీ పనికి Yeah. మీరు వెళ్తే ఏదైనా ఫంక్షన్కి ఇద్దరు కలిసి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళకు వాట్ ఎవర్, కానీ ఇలా కలిసి పనికి కొడుకు అబ్బాయి ఏదో బిజినెస్ వాళ్ళు తప్ప నార్మలీ కుదరదేమో అలా వెళ్ళడం మీటింగ్. సో కలిసి వెళ్ళడం, ఆ ట్రావెల్ అదంతా మీరు పెట్టారు కూడా సోషల్ మీడియాలో. హౌ వాజ్ దట్? అంటే ఐ ఫీల్ చాలా రేర్ అండ్ హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ అది. నిజంగానే ఓవర్ 15 to 20 days పైన మేము ఉన్నాం. ఆయన మేము ఇంకొంచెం ఎక్కువ ఉన్నాం చిరంజీవి గారి మధ్యలో. అంతే, హీ జాయిన్డ్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. ఓవరాల్గా ఒక 1 month స్కెడ్యూల్ అండి. ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. మేము ఎంత వెయిట్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇద్దరం డబుల్ బెడ్రూమ్ కాటేజ్లోనే మమ్మల్ని పెట్టారు. ఇద్దరు ఒకే ఇంట్లో అసలు నేను యాక్చువల్ వేరే ఇంట్లో ఉంటాను, ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ ఉందని. సో గత 4 సంవత్సరాలుగా మేమిద్దరం వేరుగా ఉన్నాం. అప్పుడప్పుడు సండేస్ రోజున కలుస్తున్నాం. అలాంటిది ఆ షూటింగ్ వల్ల థ్యాంక్స్ టు శివ గారు 15 days to 18 days ఇద్దరం కలిసి లేగడం, కలిసి భోజనం చేయడం, కలిసి కార్లో షూటింగ్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం. ఇద్దరం మార్నింగ్ 5:30 or 4:30కి లేచి కలిసి వర్కౌట్స్ కూడా చేయడం. సో దిస్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అది నేను ఎంత చెప్పినా నేను దాన్ని ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ మై ట్రూ ఫీలింగ్. నాకు ఇలా ఉంటే నాన్నగారు ఒకరోజు ఒక 5వ రోజు 6వ రోజు ఆయన లేచి, సరే నీకు అర్థం కావట్లేదు దీన్ని వాల్యూ, ఎప్పుడుకో కానీ మనకి ఇలాంటి అవకాశం రాదు, ఆచార్య వల్ల మనకు వచ్చింది. లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మినిట్. లెట్స్ ఎంజాయ్ బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్. ఇది నాకు మళ్ళీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో నాకు తెలియదు. ఇలాంటి కథలో మళ్ళీ మనం చేయాలనుకోవడం, ఇంత మంచి కథలో మనం చేయాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ కలిసి షూటింగ్ చేయడం, వీ వోంట్ గెట్ దిస్ చరణ్, ఐ వాంట్ టు చెరిష్ దిస్ అని నాకు లోపల ఉన్న ఆయన 5వ రోజు ఆయన లోపల ఉన్నది ఆయన బయట పెట్టి, ఆయన మనసులో ఉన్నది బయట పెట్టి, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాకు తెలియపరచడం తెలియదేమో కానీ ఆయనలాగా ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ ఐ హ్యాడ్ టీయర్స్. ఐ సెడ్ నో డాడ్, విల్ హ్యావ్ మేక్ ఇట్ ద మోస్ట్ మెమరబుల్ టైమ్. అండ్ శివ గారు సెట్లో ద నంబర్ 1 థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ పాజిటివిటీ ఇన్ హిస్ సెట్. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎంతో పాజిటివ్గా ఉంటారు. ఒకరోజు షూటింగ్ ఏదైనా ఆగిపోయినా ఏదైనా సందర్భం వల్ల ఎవ్వరు ఏం కంగారు పడరు, పర్లేదు రేపు చేసుకుందాం, వీల్ ఫైండ్ అవుట్. ఆర్టిస్ట్ డేట్స్ దొరకపోయినా వీల్ డూ ఇట్ అగైన్ తప్ప సెట్ మాత్రం నాకు ప్లెజెంట్గా ఉండాలని ఒక గ్రౌండ్ రూల్ ఆయన పెట్టేసరికి ఫాదర్ అండ్ సన్ బోత్ ఆఫ్ అస్ వీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ హిస్ సెట్స్. మోస్ట్ మెమరబుల్ అండి. అండ్ ఎవ్రీ డే వీ యూస్ టు డ్రైవ్ హిమ్. అది నేను ఖచ్చితంగా పెట్టుకున్నాను. అది నేనే డ్రైవ్ చేస్తాను పొద్దునే, బికాస్ హీస్ అన్ ఎర్లీ రైజర్. ఆయన వల్ల దాని నేను కూడా యూస్ టు గెట్ అప్. లేకపోతే నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన షాట్లు అండ్ సేమ్ జిమ్ ఎవ్రీథింగ్. సో ఐ యూస్ టు డ్రైవ్ హిమ్ అండ్ దోస్ డ్రైవ్స్ వర్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ డ్రైవ్స్ విత్ హిమ్. నిజంగా పైగా అక్కడ అసలు ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. అదృష్టం. డీప్ ఇన్ సైడ్ ద ఫారెస్ట్, స్మాల్ చిన్న రిసార్ట్ ఏదో లైక్ గవర్నమెంట్ రిసార్ట్ ఏదో ఉంది, 10 rooms ఉన్నాయి. అసలుకి మనుషులు మాట్లాడుకోవాల్సిందే తప్ప ఫోన్లు చూసుకోవడానికి లేదు. లక్కీగా అన్నీ కుదిరినాయి. వీ టు ద రైట్ ప్లేస్. అందరూ సాయంత్రానికి ఎవరైనా సరే కూర్చొని మాట్లాడుకోవాల్సిన ప్లేస్ తప్ప ఫోన్ చూడటానికి కూడా లేదు. వాళ్ళ ఉన్న ప్రాంతంలాగే ఉంది, అలాగే ఉంది. చాలా ఆర్గానిక్గా తీశారు. ఈవెన్ ఇన్ ద ఎంటైర్ క్రూ, చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంత మెమరబుల్ టైం అది. ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కూడా సేమ్ ఫీలింగ్. అసలు వదిలేసి వస్తున్నప్పుడు ఆ అడవిని అసలు ఎంత బాధపడిపోయారు. ద ఫుడ్ కానీ ఎంత ఆర్గానిక్ ఫుడ్, సాయంత్రానికి అందరూ కలిసి మాట్లాడుకోవటం. నేచర్తో అనుబంధమే, నేచర్ కదా మనం, అనుబంధమే వేరే ఉంటుంది. లవ్లీ. సో ఫస్ట్ టైం నాన్నగారితో అంటే చాలా సినిమాల్లో చేశారు, కానీ మొదటిసారి ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఆరా హిస్ మేడ్ బిగ్. అండ్ ఆయన పక్కన మీరు గురుకళ్ళలో ఒక శిష్యుడిలాగా. సో హౌ ఇస్ ఇట్? అంటే ఐఎమ్ ష్యూర్ మీకు ఆ మెమరీస్ ఉంటాయి కదా. అబ్సల్యూట్లీ. అదొక టెన్షన్ ఉండేది. బికాజ్ ఆర్టిస్ట్గా అంటే ఎంత సీనియర్ ఆర్టిస్ట్తో మేము చేసిన ఇంతకుముందు నాన్నగారితో చేసేసరికి ఆ ఫ్రీడమ్ మాకు దొరుకుద్దా? బికాజ్ ఆబ్వియస్లీ హీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్. సో ఆయన నుంచి మాకు ఎంత తీసుకుంటే మాకు అంత బెటర్. బట్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ హిమ్, ఏ ఒక్కరోజు మా ఇద్దరికి ఇంత దగ్గరగా
ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ సీన్స్ జరిగినప్పుడు కూడా నేను వన్ మోర్ టేక్లు నాకు జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఏ తప్పు చేశాను. ఇంకో టేక్ జరుగుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కువ కరెక్ట్ చేయకుండా హీ లెట్ మీ డూ మై మిస్టేక్స్, హీ లెట్ మీ మేక్ మిస్టేక్స్. నేను మళ్ళీ శివ గారితో మాట్లాడి దాని కరెక్షన్స్ చేసుకుంటూ నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో టేక్ ఏ ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి ఎంతసేపు ఏంటి ఇచ్చారని ఇలా చేస్తే అయిపోద్ది ఆ సీన్ అనేది చెప్పడం ఆయనకి ఎంటుకతో సమానం, ఎంటుతో తీసే సమానం. బట్ ఏ ఒక్కరోజు ఆ కంఫర్ట్ ఇచ్చారు, ఆ జోన్లో నన్ను ఉండనిచ్చారు, ఒక ఆర్టిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేశారు, ఒక కొడుగ్గా ఇలా కాదు అని చెప్పకుండా. అది దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లర్న్ట్ అ న్యూ సైడ్ ఆఫ్ మై డాడ్. బికాజ్ ఇంత దగ్గరగా ఇంత ఎక్కువ యాక్టింగ్ మేము చేయలేదు కలిసి నీ సీన్స్. సో దట్ వాజ్ ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ టు గివ్ మీ మై స్పేస్ అండ్ టు మేక్ మిస్టేక్స్ అండ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ వెళ్ళి మా డైరెక్టర్తో మాట్లాడి ఆయన కరెక్ట్ చేసుకుని తను చేయాలి తప్ప నేను చెప్పకూడదు చరణ్ అని చెప్పడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ డాడ్. నేను మళ్ళీ కొత్తగా నేను చూసింది. వెరీ గ్రేట్. నిజంగా చెప్తుంటేనే నార్మల్లీ ఏంటి అంటే ఇంట్లో చిన్నపిల్లలు తప్పరా ఇలాగ అదే చేయాలంటారు. అది ఉంటుందేమో అని భయపడుతూ వెళ్ళాను కానీ హీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఆయన గౌరవం కదా అసలు. గ్రేట్ అసలు. అండ్ మీరు చేసిన అన్లర్నింగ్స్ అండ్ లర్నింగ్స్ ఏంటండి నాన్నగారితో చేసేటప్పుడు? కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వదిలేస్తాం. ఇలా ఉండకూడదు అని కూడా నేర్చుకుంటాం మనం. ఒకటండి, ఆయనకి సెట్లో శివగారు ప్యాకప్ చెప్తే ఆయనకి బాధ. ఎందుకు చెప్తారు అంత తొందరగా? పాపం ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి బహుశా కొన్నిసార్లు 4:45 చెప్పి మాతో లేకపోతే మిగతా ఆర్టిస్ట్తో 6 వరకు ఆయన ప్యాకప్ చెప్పేవారు మిగతా వాళ్ళు. ఆయనకి బాధ. ఐ రిమెంబర్ శివగారు చెప్పారు నాకు ఫోన్ చేసి, సార్ ఈయనకి ప్యాకప్ చెప్పినా వెళ్ళట్లేదు, అలా కూర్చుని టీ తాగుతున్నారు, టెంట్లో కూర్చుంటున్నారు, క్యారవన్ బయట కూర్చుంటున్నారు, వెళ్ళట్లేదు ఆయన. ఎన్నోసార్లు ఆయన 6కి అందరికీ ప్యాకప్ చెప్పిన తర్వాత ఆయన కూడా వెళ్ళేవారంట. I mean, that is the passion, that is what he missed for 10 years. Though he started and did 3 films, but he still misses being on set. Our lights కానీ, ఆ సౌండ్ కానీ, డైరెక్టర్ యాక్షన్ చెప్పడం, కట్ చెప్పడం, ఈ సౌండ్స్, ఈ అట్మాస్ఫియర్ని చాలా మిస్ అయ్యారు. ఒక దశాబ్దం ఆయన మిస్ అయింది మాకు ఇవాళ కనిపిస్తుంది ఎంత మిస్ అయ్యారు. ట్రూ. హీ వాంట్స్ టు బీ దేర్. ఎందుకు సెట్ అంటేనే స్వతహాగానే ఇష్టం ఆయనకి. సెట్స్లో ఉంటాం. మేబీ 150 ఫిల్మ్స్, దట్ సెకండ్ హోమ్. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్ హోమ్ సార్. ఇది మా ఇల్లు అనేది ఆయనకి సెకండ్ హోమ్ అయిపోయింది. సత్యం. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంటికి వచ్చి పడుకోవడం తప్ప ఒకసారి అంటే సెట్స్లో ఉంటాం, అంటే షూటింగ్ కోసం ఉంటాం ఒక పద్ధతి. ఒకసారి ఉంటే మంచి టైం. ఒకసారి ఆయనకి 3:30కి ఇప్పుడు షార్ట్ అనుకోలే అంత ఫాస్ట్గా అవుద్దని. 3:30కి ఒకసారి మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు కదా, తను ఒకసారి కాల్ చేశాడు నాకు మధ్యాహ్నం. మాకు కాల్ చేసి, సార్ మా బ్రదర్ యూఎస్ నుంచి వచ్చారు, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, ఒక్కసారి వచ్చి ఫోటో దిగాలి సార్తో, ఒకసారి షూటింగ్ రావచ్చా అని. షూటింగ్ జరుగుతుందంటే జరుగుతుంది, లక్కీగా వచ్చేయండి అని చెప్పాను. సార్ నేను సార్కి చెప్పాను, సార్కి చెప్పలా. లక్కీగా సార్కి అవి చెప్పాల్సిన పని లేదు, కొంచెం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విసుగా ఏం ఉండవు, కొంచెం యంగ్స్టర్స్ లాగా. అసలు అందరూ ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. బట్ సార్ అది ఫీల్ అవ్వరు. వాళ్ళు ఫోటో దిగుతున్నారంటే పాపం నా మీద ప్రేమతోనే కానీ ఫీల్ అవుతుంటారు. అవునవును, పాపం ఆయన చేయబట్టి మరీ ఫోటో పిలుస్తారు ఒక్కోసారి ఎవరిని ఇబ్బంది పడుతుంటే, పర్లేదు రా అని. సో ఫోటో సరే వచ్చేయమని చెప్పారు. అదే కోకాపేట లొకేషను. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడేమో అనుకోకుండా ఆ రోజు సీన్ 15 మినిట్స్లో అయిపోయింది. 3:45కి షూట్ అయిపోయింది, సార్ సీన్ అయిపోయింది. సో 2 or 3 టేక్స్లో టక్క అటు ఇటు వేరే షార్ట్స్ అన్నీ అయిపోయినాయి. 3:45కి అయిపోయింది, సార్కి అయిపోయింది. సార్ అక్కడ కూర్చొని టీ తాగుతా. నేను సార్కి చెప్పాలి కానీ చెప్పేయాలి కదా, నా స్వార్థం కోసం కాస్త ఆపకూడదు. సార్ వెళ్ళి ఇతనికి ఫోన్ చేశా, సార్ ఆన్ ద వే అండి, కాస్త కోకాపేట కాస్త ట్రాఫిక్ ఉంది సార్ అన్న. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్యాకప్ అయిపోయింది, ఇట్లా సందీప్ రెడ్డి వంగ ఇందాక ఫోన్ చేసినప్పుడు షూటింగ్ రమ్మని చెప్పాను, వాళ్ళు అన్న యూఎస్ నుంచి వచ్చారంట, ఫోటో దిగుదాము, సార్ రేపు రమ్మని చెప్పనా అని అడిగా. ఫోన్లో హ్యాపీగా ఉంటాను అయితే అన్న. ఇంకో కారణం దొరికింది వచ్చేమని అన్నారు. నాకేమో నేను నెక్స్ట్ షాట్ తీసుకుంటూ ఆయనేమో ఫోటో కోసం వెయిటింగ్ అని టెన్షన్. సో ఫోన్ చేస్తా ఉంటే సమ్హౌ 45 మినిట్స్ పెట్టింది వాళ్ళకి రావటానికి. వచ్చి వచ్చిన తర్వాత అసలు ఫోటో అంటే హ్యాపీ కబుర్లు చెప్తున్నారు.
సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఫిల్మ్స్ అడుగుతున్నారు, వాళ్ళ అన్నతో యుఎస్ కబుర్లు చెప్పుకుంటున్నారు. చేసి 5:30 ప్యాకప్. సార్ని ఎర్లీగా వదిలేసామన్నా అసలు తృప్తి లేదు. 5:30 అందరం మీకే గిల్ట్ ఉంది. ఇంకా మేము బయలుదేరాలి. గెలిని కూడా అక్కడ కాసేపు కూర్చొని నెంబర్ 8 ఫైల్ అవుతుంది బయలుదేరాం. దట్స్ హౌ ఈజ్ ఆన్ ది సెట్స్. స్వీట్. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అండి? ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే ఎలా ఉంది డైరెక్టర్ గారు? అంటే పక్కన కూర్చున్నారని బాగా చెప్పక్కర్లేదు, సత్యం చెప్పండి. ఏం ఇబ్బంది పెట్టట్లేదని ఇబ్బంది పెట్టేవారు. అవునా? అదే నాకు పెద్ద ఇబ్బంది. ఈజ్ అ జీరో డిమాండింగ్ డైరెక్టర్. అబ్సల్యూట్లీ. అంటే నేను ఎందుకు అడిగానంటే మీరు అక్కడ ఆర్ఆర్ఆర్ చేసి వస్తున్నారు, అక్కడ డిమాండ్స్ ఏంటో మాకు తెలుసు. అంటే డిమాండ్ మేము ఇష్టంగా చేసినప్పుడు అది డిమాండ్గా ఉండదండి. ఏ పనైనా కష్టమైనా మేము ఇష్టంగా చేసినప్పుడు నాకు నిజంగా ఉండదు. అండ్ నీకు ఇందాక మళ్ళీ చెప్పినట్టు ఒక రంగస్థలమైనా, ఆచార్య అయినా, ఆర్ఆర్ఆర్ అయినా చాలా ఇష్టంతో ఆ క్యారెక్టర్స్ మేము చేసాం. దాని రిజల్ట్ కూడా మీరు చూశారు. ఆచార్యది కూడా మీరు రేపు చూస్తారు దాని రిజల్ట్. సో అండ్ శివగారిలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ డే, నాకు బాగా గుర్తుంది. ఇంకా ఏదో ఒక పొలంలోకి వచ్చేది వార్నింగ్ సీన్ ఉంటుంది ఒక విలన్తో. అది మేము ఏదో అనుకుంటాం, మేము ఏదో వచ్చి చేస్తాం. ఆబ్వియస్లీ టూ అవే ఫ్రమ్ ద క్యారెక్టర్ కాదు, బట్ ఆయన న్యూయాన్సెస్, ఆయన పట్టే డీటెయిలింగ్, ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ ఎంత చక్కగా చెప్తారంటే హీ లెట్స్ అస్ డూ ఇట్ 1 or 2 times టు గెట్ ఫీల్ ఆఫ్ ఇట్ మాకు దొరకడానికి. దాని తర్వాత పెద్ద మార్పులు కాదు, చాలా చిన్నగా ఆయన కావాల్సిన సెన్స్ చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. అంటే ఆబ్వియస్లీ బీయింగ్ హ్యావింగ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, డైరెక్టర్ ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది మేము ఇమీడియట్గా పట్టగలం. నేను కానీ మిగతా మా కంటెంపరీ యాక్టర్స్ ఆ చిన్న చిన్న మార్పులు చాలా చక్కగా చెప్తారు. ఆ సెన్స్ చెప్తారు, ఆయన అనుకున్న సెన్స్. దాంతో ఆ మార్పులతో టోటల్ క్యారెక్టర్ వేరేగా అయిపోయింది. అంత చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సటిలెస్ట్ డైరెక్టర్స్ మనకున్న ఇండస్ట్రీలో, మోస్ట్ సటిలెస్ట్ డైరెక్టర్స్. అండ్ మీరు శ్రీమంతుడు చూసినా, జనతా గ్యారేజ్ చూసినా, మహేష్ లుక్స్ సో డిఫరెంట్, తారక్ లుక్స్ సో డిఫరెంట్ ఇన్ జనతా గ్యారేజ్. టెంపర్లో తారక్కి, జనతా గ్యారేజ్ తారక్కి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫిలిమ్స్. జనతా గ్యారేజ్లో తారక్ నాకు చాలా చాలా నచ్చాడు. అండ్ దట్ ఈస్ క్రెడిట్ అయింది. అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మై సెల్ఫ్. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మోస్ట్, నన్ను నేను కొత్తగా చూస్తున్నాను ఫస్ట్, నాకు నేను నచ్చాను. సో అది డెఫినెట్గా ఆడియన్స్ కూడా రెజనేట్ అవుద్ది. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఆర్గానిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్. అంత ప్యూర్గా పెడతారు, కంగారు పడరు, సీన్ లేపాలి, అనవసరంగా లేపాలి అని అనుకోరు. హీ బిలీవ్స్ ఇన్ హిజ్ రైటింగ్ ఈజ్ సో పవర్ఫుల్. యాక్టర్స్ వచ్చినప్పుడు దాన్ని జస్ట్ దానికి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటే ఆయన రైటింగ్కి చాలు. మేము అతిగా చేయట్లేదు, అది మాకు శ్రమ యాక్చువల్గా. ఇది శ్రమ కాదు యాక్చువల్గా. వీఆర్ జస్ట్ లివింగ్ ద రైటింగ్స్ ఈజ్ రిటన్ ఆల్రెడీ. They always say, I don't know, the film is 80% on paper, 20% on shoot. Actor. I have experience with him. On the actor. Yeah, absolutely. Bawn one. And పాటలకు వచ్చేసరికి జిల్ జిల్ జిగేలు రాని చేశారు మీరు పూజా హెగ్డే. దాని తర్వాత ఇప్పుడు నీలాంబరి. ఎలా కాంట్రాస్ట్. కాంట్రాస్ట్. అసలు ఇది మామూలు కాదు. నాకు అలా వస్తే అప్పుడు అర్థమైంది నిజంగా కదా అని. ట్రూ. ఆ జిగేల్ రాణికి నీలాంబరికి స్ట్రైట్ జిగేల్ రాణి నుంచి స్ట్రైట్ సెట్కి ఆవిడ లంకావని వేసుకుని పాయిస్ట్ లుక్గా నడుస్తూ ఉంటే నాకే ఒక 5 seconds పట్టింది. కానీ ఆబ్వియస్లీ షీ ఈజ్ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ షీ అండర్స్టూడ్ శివ్ గారుస్ క్యారెక్టర్ సో వెల్. అండ్ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి మేము చేసిన సీన్స్ అన్నీ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి చేసాం. షీ ఈజ్ అ ట్రెమెండస్, వెరీ గుడ్ యాసెట్ టు అవర్ ఫిల్మ్. అది శివ్ గారి చాయిస్. అండ్ హీ వాజ్ వెరీ పర్సిస్టెంట్. అమ్మాయి చాలా బిజీగా ఉన్న టైంలో కూడా షీ లవ్ ద స్టోరీ సో మచ్ అండ్ షీ జంప్డ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ సంగీత గారు కూడా ఇందులో ఒక అందమైన సిచ్యుయేషన్లో టెంపుల్ టౌన్లో వచ్చి ఒక మంచి పాట పాడే పాత్ర అండి. హుందాతనం ఉండాలి, ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది పాటలో, హరికథ కాలక్షేపం లాంటిది. బట్ అంటే అమ్మవారి స్వామివారి మధ్య వాళ్ళ రొమాంటిక్ లైఫ్ మీద పాట చాలా మంచి సాహిత్యం. అవును. సో అంత చెప్పాలంటే చిన్న ఒక స్టేచర్ ఉండాలి ఆ మనిషికి, చాలా హుందాతనం ఉండాలి. అది ఫస్ట్ వెంటనే సంగీత గారు అనుకున్నాం. షీ ఈజ్ ఎ గుడ్ డాన్సర్
చాలా చాలా కళగా ఉన్నారు కూడా. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి గారు అంటేనే మాకు డాన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ హావభావాన్నైనా ఎన్ని నవరసాలని కూడా ఎంతో బాగా పండించే ఆర్టిస్ట్ అంటే తెలుగు ఆర్టిస్ట్ చిరంజీవి గారు మేము చూస్తున్న వాళ్ళని ఇప్పట్లో ఈ జనరేషన్. అలాంటిది డాన్స్ ఆయనతో మీరు చేయడం, హౌ వాజ్ ఇట్? ఫస్ట్ మణిగారు చాయిస్ అది శివ గారిదే. హీ వాంటెడ్ దట్ వింటేజ్ సాంగ్స్. టోటల్ ఫిల్మే ఒక వింటేజ్ చిరంజీవి గారు మళ్ళీ చూస్తున్నాను అది మార్కెటింగ్లో బల్లగుద్ది చెప్పినట్టు. వీ వాంటెడ్ ద వింటేజ్ మ్యూజిక్. మనీష్ శర్మ గారు దుమ్ము దులుపుతున్నారు కానీ ప్రజెంట్లో, అండ్ వీ వాంటెడ్ దట్. అండ్ చాలా చాలా చక్కగా ఇచ్చారు. నీలంబరి వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఎన్నిసార్లు విన్నా. లాహే లాహే ఎంత పెద్ద హిట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ మా ఇద్దరు సాంగ్ కూడా చాలా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ప్రత్యేకంగా ఆయన బీట్స్ కానీ ఆయన ఆర్కెస్ట్రేషన్ చాలా హెవీగా ఉంటుంది. మాకు అది విన్నప్పుడల్లా చిరుతప్పటి నుంచి కానీ మా డాడీకి ఎన్నో సినిమాలుగా కొంచెం భయం వేస్తుంది గుండెల్లో. ఇప్పుడు పొద్దున్నే సెట్కి వెళ్ళి ఏం చేయాలి ఈ మ్యూజిక్కి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆయనతో మేము ఎంత మంచి డాన్సర్స్ అని అన్నా నేను అది ఒప్పుకోను. ఎందుకంటే ఆయన ముందు ఎవరు కాంట్ కమ్ ఈవెన్ క్లోజ్ టు ఇట్. అండ్ చిరంజీవి గారు ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ డాన్స్. మీరు చెప్పినట్టు చిరంజీవి గారు ఈజ్ అబౌట్ ఎవ్రీ ఫింగర్ టు ఎవ్రీ ఐలిడ్ అండ్ చీక్స్. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇయర్స్ కూడా డాన్స్ చేస్తాయంట. సో లిటరలీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిమ్ ఈజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఏదో కాలు ఊపేరు చేతులు ఊపినట్టు కాదు ఇది. సో అలాంటి వ్యక్తితో నేను పక్కన చేయడం అనేది నా గుండెల్లో ఎన్ని రైళ్లు పెరిగినాయో నాకు తెలియదు. కానీ శివ గారికి తెలియదు. అది చాలా చక్కగా గుడ్ ఆర్టిస్ట్గా మేము అది కవర్ చేసి ముందుకు వచ్చాం. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఉత్తుత్తర నాకు చోట్ల పట్టేది. ఎందుకు పడుతుందో తెలియదు. నేను 10 సార్లు రిహర్సల్ చేసుకుంటూనే ఉండేవాడిని. ఎందుకంటే ఆయనతో ఎక్కువసార్లు నేను చేయకూడదు. నేను చేస్తే ఆయన కూడా అదే స్టెప్ మళ్ళీ చేయాలి కదా, నాకు ఇబ్బంది పెట్టాలని. చిరంజీవి గారు ఆల్మోస్ట్ అలాగే కూర్చునేవారు. డాడ్ అలాగే చూస్తూ ఉండేవారు నన్ను. ఏంటి వీడు ఎందుకు అంతసేపు చేస్తున్నాడు, ఎన్నిసార్లు చేస్తున్నాడు అని. డామినేట్ చేద్దామని చూస్తున్నారా అనేవారు. But it was an eye feast for my mother. More than me, I could see that happiness on my mother. First time, మొన్నే షుగర్ నాకు ఇది చెప్పారు. ఒకటేసారి నేను డాడీ కలిసి చేయడం అనేది ఒకటైతే, మా ఇద్దరు పేరెంట్స్ మా ఇద్దరు మదర్స్ కూడా సెట్లో కూర్చుని వాళ్ళు కూడా కొంచెం చిన్న పోటీగా చూస్తున్నారు మమ్మల్ని. నా కొడుకు బాగా చేస్తున్నాడు, నీ కొడుకు బాగా చేస్తున్నాడా అని. అది మా నాన్నకి, మా మమ్మీకి ఎక్కువ లేకపోయినా మా నాన్నకి ఎక్కువ. మా కొడుకు వాళ్ళే కదా వీడు ఉన్నాడని. అదేంటండి మా కొడుకు కూడా బాగానే నిలగొట్టుకున్నాడు కదా, నిలబెట్టుకున్నాడు కదా అని. సో అంత ఉంటుంది మా నాన్నకి మా మదర్ కాంపిటీషన్. బట్ ఆబ్వియస్లీ టుగెదర్ అది లేకుండా, జుగల్బందీ లాగా ఎక్కువ లేకుండా ఇద్దరం కలిసి చేసిన స్టెప్స్ ఎక్కువ. Two powerful women of the house are watching. Two superstars. అంటే వెరీ రేర్ మూమెంట్ కదండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇద్దరు ఫాదర్ అండ్ సన్, రియల్ ఫాదర్ అండ్ సన్ సూపర్ స్టార్డమ్లో ఉన్నప్పుడు కలిసి సినిమా చేసిన దాఖలాలు నాకు తెలిసి లేవు ఇప్పుడు, భారతదేశం మొత్తంలో లేవు. కరెక్టే. అతిశక్తి కాకపోతే ఎక్కడా లేదు అసలు. ఏదో వచ్చి అలా వెళ్ళిపోవడం తప్ప. అంటే లేకపోతే కంప్లీట్ ఏజ్ అయిపోయి ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు కానీ, బట్ బోత్ ఎట్ దేర్ పీక్స్ సూపర్ స్టార్డమ్ ఉంటూ ఇద్దరు చేసిన ఫాదర్ అండ్ సన్ ఎక్కడ లేరు. అలా అలా ఓన్లీ చిరంజీవి గారికి సాధ్యం. అండ్ చిరంజీవి గారి అమ్మగారు, చరణ్ గారి అమ్మగారు కలిసి మళ్ళీ అది చూడటం నిజంగా అది వెరీ బ్యూటిఫుల్ థింగ్. నిజంగా ఆల్ థ్యాంక్స్ టు శివ గారు. నేను ఉన్నారని చెప్పట్లేదు, నిజంగా సార్ థ్యాంక్ యూ. అంటే ఒక చిన్న 15 నిమిషాల క్యామియో నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఫ్లెడ్జ్ సెకండ్ హాఫ్ క్యారెక్టర్లో ఆయన నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ హోల్ ఫ్యామిలీ తరఫున ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్. దాంతో ఒక సాంగ్ కూడా ఇచ్చారు నాకు. ఇచ్చారు నాకు. సో ఇద్దరు కలిసి ఫైట్ చేశారు, ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. డాన్స్ డైరెక్టర్ ఎవరండి? శేఖర్ మాస్టర్ చేశారు. వెరీ గ్రేస్ఫుల్గా చేశారు పాట. నీలాంబరి అది రెండు శేఖర్ మాస్టర్. అంటే వీళ్ళిద్దరిని పిక్చరైజ్ చేయడం అన్నది చాలా నాకు అనిపిస్తుంది ఒక కష్టమైన పని. ఒక సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఓకే ఇప్పుడు ఓకే లైట్ ఎక్కువైందా, ఓకే సార్ మెగాస్టార్ ఈయనకి లైట్ ఎక్కువైందా, ఇది బ్యాలెన్స్ చేసుకోవాలా, అది బ్యాలెన్స్ చేసుకోవాలా, నాకు తెలిసి ఆయనకి చాలా కష్టమై ఉంటుంది కదా. లక్కీగా తిరు గారికి ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్, వెరీ ప్యాషనేట్. బాగా సినిమా అంటే పిచ్చి. ఇంకా సినిమా అక్కడే. సో చిరంజీవి గారికి ఎంత ప్యాషనో తిరుగు అలాగే ఉంటుంది.
సాయంత్రం అయినా సరే నైట్ అయినా అక్కడే ఆ సినిమా గురించి రేపు మార్నింగ్ ఏంటి ఎలా లైటింగ్ ఎలా చేద్దాం ఆ గోల్లోనే ఉంటారు. సో ఎంత కష్టమైన ప్రాసెస్ అయితే ఇంకా అంత ఎంజాయ్ చేస్తాడు ఆయన. సో ఆ ఇబ్బంది లేదు. అండ్ దట్టు అంటే పైగా చిరంజీవి గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఈజీ కొంచెం. బికాస్ చిరంజీవి గారికి 150 సినిమాలు చేసిన తర్వాత హీ నోస్ అబౌట్ లైటింగ్, కెమెరా మూమెంట్స్ కూడా తెలుసు. సో హీల్ ఫేవర్ ద డిఓపి టీమ్ ఆల్సో. వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ ఆయన. సో టు బి వెరీ హానెస్ట్, అంటే అందరు కలెక్టివ్ ఎఫర్ట్. చిరంజీవి గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ద రిమైనింగ్ క్రూకి ఈజీ అవుద్ది. బికాస్ హీ నోస్ అబౌట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. చిన్నవి కూడా వాళ్ళకి ఏదో అక్కడ ఇబ్బంది ఉంది, దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసి ఆయన సైడ్ నుంచి ఏదో చేయగలరు. సో అలాంటి ఉన్నప్పుడు, అంత బెస్ట్ కెమెరామెన్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. పేషెన్స్ లెవెల్ చెప్పండి, నాన్నగారి పేషెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? 200 on 100. అవునా, మీతో కంపేర్ చేస్తే 300 on 100. అది ఇద్దరు సేమ్. అలా చెప్తాను కానీ అసలు ఆయన పేషెన్స్ ఈయనంతే. అసలు విసుగు ఉండదు. అంటే ఇష్టమైన పని చేసినప్పుడు అమ్మ నిజంగా ఆ పేషెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది అంతే, ఇట్స్ ఇన్బార్న్. ఆయనకి సినిమా అంటే ప్రాణం కాబట్టి ఆ పేషెన్స్ ఇంట్లో కూడా కొన్నిసార్లు లేని పేషెన్స్ మాకు సినిమా సెట్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా చెప్తారు, వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఆపి టక్కన లేదు నేను వెళ్తా ఉంటే మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని జూనియర్ యాక్టర్ వాళ్ళు కంగారుగా ఉంటారు. నేను లేచి పరిగెత్తుకుంటూ రావాలి అంటే ఆయన చెప్పేస్తున్నారు పాప జూనియర్ ఆర్టిస్టులు కదా. లేదు నువ్వు అక్కడ కూర్చోమ్మా, దానికి ఎందుకు రావటం మన అని వేసుకుంటారు కదా, అది మనది, ఇట్స్ అవర్స్. అంత సినిమా ప్రపంచం. మీరు చెప్పండి, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ యాక్టర్, రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అంటారు ఒక సెట్లో? మీరు సత్యం చెప్పాలంటే నేను ప్రొడ్యూసర్గా పెద్ద వరియే అవ్వలేదు. దట్ ఈస్ వై వీ హ్యావ్ శివ్ గారు హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ దట్ బర్డన్ టు మేక్ ఇట్ అ మోస్ట్ వైబుల్ ఫిలిం ఫర్ నిరంజన్ గారు అండ్ మీ. అది పోతే నిరంజన్ గారు టీమ్ వాజ్ దేర్, నిరంజన్ గారు వాజ్ దేర్ త్రూ అవుట్ అండ్ హీ మేడ్ ఇట్ లుక్ లైక్ అసలు నేను ప్రొడ్యూసరేనా కాదా అని నాకు డౌట్ వచ్చేది అప్పుడప్పుడు. నేను కదా ప్రొడ్యూసరే కదా అని మర్చిపోయి అడిగేవాడిని. అంటే నాకు ఏం పని లేదు, సో దట్ ఐ కుడ్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ మై యాక్టింగ్ ఇన్ ఆర్ఆర్ఆర్ కానీ ఆచార్య కానీ. ఐ కుడ్ కంప్లీట్లీ ఫోకస్. ఏ మాత్రం నేను దృష్టి దాని మీద పెట్టలేదు. ఇట్స్ ఎ గ్రేట్ పార్ట్నర్ దొరికారు నాకు, అంతే. అండ్ డబ్బింగ్ విషయం మిమ్మల్ని అడుగుతాను, ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఒకసారి నాన్నగారు ఎలా చేశారు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటాను, డబ్బింగ్ చేశారా? కాదు, ఒక డైలాగ్ ఈ సినిమాలో మీరు చూడండి. దెర్ ఇస్ వన్ డైలాగ్ విచ్ బోత్ ఆఫ్ us have to say. ఆ డైలాగ్ నాకు స్వచ్ఛంగా అదే కొంచెం సంస్కృతంలో ఏదో ఉంటుంది, మీరు చూస్తారు, కొంచెం బుకిష్ తెలుగు, బుకిష్ టైప్లో. అది నాకు చిన్న పాయింట్ నాకు ఏదో దొరకట్లేదు. అండ్ డెఫినెట్గా ఆయన చెప్పచ్చు కానీ బట్ ఐ ఆస్క్డ్ ఒకసారి అది ప్లే చేయండి అనగానే ఇమ్మీడియట్ దాన్ని మిమిక్రీ ఇలాగ జస్ట్ రీప్లే చేసి నేను చెప్పేసరికి అది టక్కన వచ్చేసింది. అది సో ఈజీ. సో డబ్బింగ్ ఒక 1 డేలో అయిపోయింది. అది సరే ఇట్స్ ఏ పోయం అనమాట, తెలుగు పద్యంలా ఉంటుంది అది. అది ఇలా సరే లాస్ట్లో చెప్దామండి టైం వేస్ట్ అవ్వకుండా అన్నారు. డబ్బింగ్ అంతా అయిపోయింది. సాయంత్రానికి ఈవినింగ్కి డబ్బింగ్ అయిన తర్వాత లాస్ట్లో ఆ పోయం సరే ఇఫ్ ఇట్ టేక్స్ టైం రేపు మార్నింగ్ అనుకున్నాం. మీరు నమ్మరు, ఎగ్జాక్ట్ 5th minute ఆ పోయం కూడా అయిపోయింది. అంటే ఆ ఫ్లో మొత్తం అందుకునేసరికి సో వీ ర్యాప్డ్ అప్ ద ఎంటైర్ డబ్బింగ్ ఇన్ ఎ డే. 6 hours we wrapped. Without break, almost without break. Break for lunch అంటే తినేసి లోపలికి వచ్చేసాం. అంటే ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ద హోల్ ఫ్లో ఆఫ్ ద స్టోరీ. నాకు ఆశ ఏంటంటే ఈ డబ్బింగ్ ఫ్లోలో నేను సినిమా కూడా చూసేయచ్చండి. పనిలో పని ఇది కూడా అయిపోయిందని నేను తిరిగి వెంటనే లోపలికి వచ్చాను. బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంటర్వెల్ ఇచ్చి లోపలికి వస్తారు చూడండి, పాప్కార్న్ కొను అలాగా. ఆసక్తి ఉంటుంది. నా ఇప్పుడు ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు మీ బామ్మగారు అంటారు, నాన్నమ్మ అంటారు మీరు? నాన్నమ్మ. మీ నాన్నమ్మ గారిని, అమ్మగారిని అందరినీ కూర్చోబెట్టి థియేటర్లో చూడాలని ఒక ఫీల్ ఉంటుంది కదా ఇప్పుడు? డెఫినెట్గా ఉందండి. మీ ఆవిడ గారిని దిస్ ఇస్ వన్ ఫిల్మ్ ఐ వాంట్ టు సీ విత్ మై నాన్నమ్మ గారితో. అమ్మ అటు డాడీ ఇటు నేను.
ఇది చూడాలి నేను. దట్ విల్ బి మా ఎవరికి ఏం పోటీ ఉండదు కానీ మా నాన్నమ్మ ఉంటుంది. ఏం సురేఖ మావాడు ఇలా చేసి చూడు చూడు చూడండి గుచ్చుతా ఉంటుంది ఇంకా మా అమ్మని. అది చూడాలి ఒకసారి. బికాజ్ మా తాతగారు లాస్ట్ చూసిన సినిమా అండి ఆల్మోస్ట్ వీల్ చైర్లో చిరుత. దాని తర్వాత మా తాతగారు అసలు చూడలేదు. ఇంకా అల్లు రామలింగ గారు అయితే అది కూడా చూడలేదు. సో నాకు మిగిలిన మా నాన్నమ్మ అమ్మమ్మ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ బోత్ బీ హియర్. అది కూడా ఆవిడ కొడుకు మా నాన్నగారితో చేస్తూ ఉండగా ఆ సినిమా ఆవిడ చూడడం అనేది ఇట్ ఈస్ అది ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్. విమెన్ సిట్టింగ్ అండ్ మీరు అన్నట్టు కార్నర్స్ లో మెన్ వాళ్ళని గాడ్ చేస్తూ టేక్ ఎ పిక్చర్. చాలా చాలా బాగుంది. నైస్ అండి. మేము వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం, ఆచార్య కోసం. చూసిన తర్వాత మళ్ళీ మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడదాం. థ్యాంక్స్ మీ టైంకి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ లుక్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.